సుభాష్ చంద్రబోస్ నిజంగానే ప్లేన్ క్రాష్లో చనిపోలేదని, భగవాన్జీ అనే నేమ్తో 1985 వరకు సీక్రెట్గా బతికారని చాలామంది ఇప్పటి వరకు క్లెయిమ్ చేస్తున్నారు. అందులో కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ భగవాన్జీ చనిపోయాక చాలామంది జర్నలిస్ట్ కొన్ని బుక్స్ పబ్లిష్ చేశారు. ఈ భగవాన్జీ అనే పర్సన్ బోస్ అని. సో ఈ భగవాన్జీ చనిపోయాక అతని వస్తువులు ఎవరు క్లెయిమ్ చేయకపోవడంతో అప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవి ఆప్షన్లో ఇచ్చేద్దామని అనుకున్నారు. బట్ లోకల్ పీపుల్ అండ్ కొంతమంది జర్నలిస్ట్ ఇష్యూ చేయడంతో ఆ ఐటమ్స్ అన్నీ ఒక 26 వుడెన్ బాక్సుల్లో పెట్టి డిస్ట్రిక్ట్ ట్రెజరీలో ఉంచారు. అండ్ ఈ ఐటమ్స్ని బేస్ చేసి ఇతను బోస్ అయ్యుండొచ్చని చాలామంది ఫిక్స్ అయ్యారు. బోస్ నీస్ అయిన లలితా బోస్ ఈ ఐటమ్స్ చెక్ చేసి ఇవి ఖచ్చితంగా బోస్ గారివని చెప్పారు. అండ్ అందులో ఉన్న ఒక లెటర్లో వాళ్ళ అమ్మ హ్యాండ్ రైటింగ్ కూడా గుర్తించారు. అండ్ ఆ ఐటమ్స్ చాలా ఫ్రేమ్డ్ ఫోటోగ్రాఫ్స్ లైక్ బోస్ ఐఎన్ఏ యూనిఫామ్లో ఉన్న పిక్చర్, వాళ్ళ పేరెంట్స్ అండ్ బ్రదర్స్ ఫోటోగ్రాఫ్స్, ఈవెన్ వాళ్ళ స్కూల్ టీచర్ పిక్స్ని కూడా ఫైండ్ అవుట్ చేశారు. వీటితో పాటు చాలా లెటర్స్ని ఫైండ్ చేశారు. అండ్ ఆ లెటర్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లెటర్స్, అలానే ఎక్స్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆఫీసర్స్ నుంచి వచ్చిన లెటర్స్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడానికి యూజ్ అయ్యే మ్యాప్స్ని కూడా ఫైండ్ చేశారు. అండ్ ఎవ్రీ 23 జనవరి అంటే బోస్ బర్త్డే రోజున బెంగాల్ నుంచి చాలామంది ఆ భగవాన్జీకి ఉండే ప్లేస్కి వచ్చి సీక్రెట్గా సెలబ్రేట్ చేసుకునేవారని చాలామంది ఇలా చాలా ఉన్నాయని ఇవన్నీ బేస్ చేసుకుని భగవాన్జీని బోస్ అని నమ్ముతున్నారు.